Welcome to SR Math classes. Present topic is probability 10th class. చూడండి ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఏంటిది ఇంపార్టెంట్ ఫార్ములాస్? చూడండి ప్రాబిలిటీ పీతో చూపిస్తా. ఇక్కడ ఈ అంటే లోపల బ్రాకెట్లో ఈ ఉంది కదా, ఈ అంటే ఈవెంట్స్. అంటే P of E is equal N of E by N of S. N of E by N of S. N E అంటే ఈవెంట్స్ కదా, N అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. N ఏమంటారు? నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. S అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఏమంటారు? టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. S అంటే శాంపిల్ స్పేస్. S అంటే శాంపిల్ స్పేస్. ఆ శాంపిల్ స్పేస్లో ఏముంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ లేదా అవుట్కమ్స్ అలా ఉంటుంది. అవి మా వాడుక భాషలో ఉపయోగించుకుంటాం. ఈవెంట్స్, అవుట్కమ్స్, ఎలిమెంట్స్, సంథింగ్ ఏమైనా అనుకోవచ్చు. సో ఇది ఫార్ములా. P of E is equal N of E by N of S. సెకండ్ కండిషన్ అంటే దీని వాల్యూ అనేది ఎప్పటికీ 0 నుంచి 1 లోపల మాత్రమే ఉంటుంది. 0 నుంచి 1 లోపల అంటే 0 అంటే 0.1, 0.2, 0.3, 0.4 అలా కూడా ఉంటాయి. కానీ 1 వరకు మాత్రమే ఉంటుంది. 2, 1.5 అట్లా ఉండదు. అర్థమైందా? మైనస్ వాల్యూస్ ఉండవు. అర్థమైందా? భిన్నాలు కూడా ఉంటాయి. ఫ్రాక్షన్స్ ఇయేగా. ఇది ఫ్రాక్షన్స్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసు ఇట్లా చేయొచ్చుగా. అప్పుడు కూడా ఏమొస్తుంది? డెసిమల్ పాయింట్స్ వస్తుంది. డెసిమల్ పాయింట్స్ కూడా ఆటోమేటిక్గా దాంతో ఉంటాయని అర్థం. అర్థమైందా? 0 నుంచి 1 లోపల మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. అర్థమైందా? సో అది కండిషన్. అయితే P of E ప్లస్ P of E బార్ ఈజ్ ఈక్వల్ 1. P of E అంటే ఏమని? సపోజ్ ఒక కండిషన్ మనం అంటాం చూడు. సపోజు నేను ఇద్దరం పోయినాం. నేను నా ఫ్రెండ్ పోయినాం. ఎక్కడికి? ఇంట్లోకి వెళ్ళినాం. ఒకడు ఇంట్లో ఉన్నాడు. అంటే మేము ఇద్దరం పోతున్నాం కదా. ఎక్కడికి పోతున్నాం? ఇంటికి పోతున్నాం. బట్ ఏమని? ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పిండు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడంటే ఇంకొక అబ్బాయి ఆడిపోయినట్టు ఇంట్లో ఉన్నట్టా లేనట్టా? లేనట్టు, అంతే కదా. ఇప్పుడు మేము ఇద్దరం పోయినాం. ఒకడు ఇంట్లో ఉన్నాడంటే ఇంకొకటి ఆడున్నట్టు లేనట్టే కదా. సో ఇదేమో P of E అంటే ఉన్నట్లు, P of E బార్ అంటే లేనట్టు. ఈ ఇద్దరు కలిపితే ఒకటి సమానార్థం. దాని మీనింగ్ చూడండి. ఇంపాసిబుల్ ఈవెంట్స్ ఎంత? 0. అసలు ఈవెంట్సే లేవంటే దాన్ని ఏమంటారు? 0 అంటారు. P of E is equal 0. ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటే 0. తర్వాత సర్టెన్ ఈవెంట్స్. సర్టెన్ అంటే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ అంతా 1. గుర్తుపెట్టుకోండి. శాంపిల్ స్పేస్ అంటే ఏమని చెప్పా? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ లేదా ఈవెంట్స్. ఇదే కదా ఎస్ అంటే అది. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే P of E బార్. ఈ బారే కదా. ఈ బార్ అంటే లేనట్టు అంటే గెట్టింగ్ నాట్ అవుట్కమ్స్ లేదని అర్థం. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే P of E1 is equal P of E2. దట్ ఇంప్లైస్ P of E1 అండ్ P of E2. ఇది కండిషన్. ఇది ఇప్పుడు 10th క్లాస్లో 5 ప్రాబ్లమ్స్ చెప్తా. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ చెప్తా. ఆ ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ వీటి గురించే ఉంటుంది. ఏముంటుంది? ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ వీటి గురించే ఉంటుంది. ఏనండి. తర్వాత కాయిన్స్ గురించి మన లెక్కలు చెప్పేటప్పుడు విందాం. చూడండి ఫస్ట్ ఇది ఏం చెప్పిండు? 4.1. ఇది లెక్కలు ఏం చెప్పేది ఏముండదు, ఓన్లీ నేర్చుకోవడం వల్ల దీంట్లోనే ఉంటుంది. చూడండి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. దీన్ని ఏమంటారు? ప్రాబిలిటీ ఆఫ్ E అంటే ప్రాబిలిటీ ఆఫ్ E అంటే ఈవెంట్స్. E అని కదా. నాట్ E అంటే ఈ బర్గే కదా. దేనికి సమానము? బ్రాకెట్ ఇచ్చాడు. దేనికి సమానం? 1కి సమానం. ఫస్ట్ ఉండేది ఆన్సర్ అది.
ఆన్సర్ ఏం రాయాలా 1. రెండోది ద ప్రాబిలిటీ ఆఫ్ an ఈవెంట్ దట్ నాట్ హ్యాపెన్ అంటే ఈవెంట్ లేదని అర్థం. నాట్ హ్యాపెన్ అంటే ఏంటి? 0 అంటే 0. దీన్ని ఏమంటారు? 0 వాల్యూ అడుగుంటాడు. ఈవెంట్ అంటే నాట్ హ్యాపెన్ అంటే నాట్ హ్యాపెన్ హీజ్ 0. దట్ ఈవెంట్ ఆ ఈవెంట్ని ఏమంటారు? ఇంపాసిబుల్ ఈవెంట్. అర్థమైందా? లేదు ఇప్పుడు నాట్ హ్యాపెన్ అంటే లేదు, దాని వాల్యూ ఎంత? 0 అంటే నాట్ హ్యాపెన్ అంటే 0 వాల్యూ. అయితే దా ఈవెంట్ని ఏమంటారు? ఇంపాసిబుల్ ఈవెంట్. దానికి ఇది ఆన్సర్ 0 పెట్టుకొని వాల్యూ అంటే 0. దాన్ని ఏమంటారు? ఈవెంట్ని ఏమంటారు? ఇంపాసిబుల్ ఈవెంట్. తర్వాత ద ప్రాబిలిటీ ఆఫ్ సర్టెన్ టు హ్యాపెన్ అంటే ఏదో ఒక వాల్యూ ఉందంట, సర్టెన్ హ్యాపెన్. అయితే ఆ వాల్యూ ఎంత అని? 1 అని. ఆ ఈవెంట్ ఏమంటారు? సర్టెన్ ఈవెంట్ అంటారు. 1 ఇస్తే దా ఈవెంట్ ఏమంటారు? సర్టెన్ ఈవెంట్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ద సమ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఎంతకు సమానం? 1 సమానం. దేనికి ఎంతకు సమానం? 1. దేనికి సమానము? ఏమని చెప్తున్నానంటే ద సమ్ ఆఫ్ ప్రాబర్టీస్ ప్లస్ ఎలిమెంటరీ కదా, దీన్ని కాంప్లిమెంటరీ ఎలిమెంటరీ కదా దీని అనేది. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే సమ్ ఆఫ్ ఈవెంట్స్ ప్లస్ ఇదేంటిది? కాంప్లిమెంటరీ ఈవెంట్స్. దేనికి సమానం? 1. ఈ క్వశ్చన్ వాడు 2 రకాలు అడిగిండు. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ప్రాబిలిటీ ఆఫ్ దీన్ని చదివి ఎలా చదవాలో చెప్పి 1 అని చెప్పాడు. ఇది రెండోది చూడు, అస్సలు మెయిన్ అంటే క్వశ్చన్ ఏ విధంగా చదువుతారు? ద సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 1. దానికి వాల్యూ ఎంత? 1. ఈ నుంచి ఇంతవరకు నువ్వు ఏ విధంగా చదువుతారంటే ఇలా చదువుతారు. అర్థమైందా? అది చూడండి. ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. ఇప్పుడు వాల్యూస్, ప్రాబిలిటీ యొక్క వాల్యూస్ దేనికి మధ్యలో ఉండాలా? 0 to 1 అంటే ఈ కండిషన్ ఇచ్చిండు. ఈ కండిషన్ అడిగిండు. ఏమడిగిండు? ఈ కండిషన్ అడిగిండు. వాల్యూ వేసి ఏం పెట్టాలా? 0 to 1 అని రాయాలా. ఒక బ్రాకెట్లో ఒక దాంట్లో 0 అని రాయాలా, ఒక దాంట్లో 1 రాయాలా, అంతే. అన్నీ దీంట్లోనే ఉన్నాయి కదా. అది ఇప్పుడు చూడండి. ఫస్ట్ సెకండ్ వేరు ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ దీని గురించి ఉంటుంది చూడండి. ఏ డ్రైవర్ అటెంప్ట్ టు స్టార్ట్ ఏ కార్ అటెంప్ట్ అంటే స్టార్ట్ చేస్తున్నాడు. ఒక కార్ ఉంది, స్టార్ట్ చేస్తే ఆ ద కార్ స్టార్ట్ ఆర్ డస్ నాట్ స్టార్ట్. ఇప్పుడు ఒక కార్ ఉంది, నీ కార్ ఇచ్చిన తాళం ఇచ్చా, నీకు తాళం ఇస్తే నువ్వు స్టార్ట్ చేయమన్నా, ఒకసారి స్టార్ట్ చేయమన్నా, నువ్వు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? స్టార్ట్ అవ్వచ్చు, స్టార్ట్ అవ్వకపోవచ్చు. అది దేనికి సమానం? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ మటు కాదంట, నాట్ ఈక్వల్లీ లైక్లీ. ఎందుకంటే చూడండి రా, ఎందుకంటే వెదర్ కండిషన్ వల్ల. ఇప్పుడు ఒక కార్ ఉంది, ఎందువల్ల ఆగదు? చాలా రకాలు ఉంటుంది. ఎందుకు పెట్రోల్ ఉండి ఆగకపోతే పెట్రోల్ వల్ల అయిపోయి ఉంటుంది. 2 వెదర్ కండిషన్ ఏంటంటే దాంట్లో ఇంజన్లో ఏదో ఒకటి పడి ఆగిపోయి ఉండొచ్చు. 3వది పంచర్ అయ్యే సంథింగ్ ఏదో ఒకటి పోయి ఇంజన్ పోయో ఏదో ఒకటి పోయి ఉంటుంది, చైన్ దిగో పోయి ఉంటుంది, ఏదో ఒకటి పోయి అంటే దానికి ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తుంటాయి? ఒక కార్ను స్టార్ట్ చేయడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? 10-20 ఆన్సర్లు వస్తున్నాయి, అంతేనా? కాబట్టి దాన్ని ఏమంటారు? నాట్ ఈక్వల్స్ అంటే దేనికి పోవచ్చు? అన్లైక్లీకి పోవచ్చు. అర్థమైందా? ఇది ఈక్వల్ కాదని అడిగిండు కాబట్టి బాస్కెట్ బాల్. ఇప్పుడు నేను ఒక ప్లేయర్ ఉంది, ప్లేయరు
బాస్కెట్ బాల్ తెలుసుగా, అది గేమ్, అది ఆడితే దాంట్లో డైరెక్ట్ పడాలి కదా. ఆ గేమ్ ఆడేటప్పుడు సి ఆర్ హీ షూట్ ఆర్ మిస్ ఆర్ నాట్, ఇప్పుడు ఏమో జరుగుతుంది. ఇప్పుడు నేనున్నా తంతే ఏం పడుతుంది, దాంట్లో పడవచ్చు పడకపోవచ్చు, అది రైట్. అయితే దాని కండిషన్లు ఏముంటాయి, అది ఇది అవుతుందా కాదా? కాదు. ఎందుకు కాదంటే మామూలుగా అయితే అవుతుంది, కానీ ఎందుకు కాదంటే చెప్పనా. ఇప్పుడు నేనున్నా పెద్దోడిని, ఒక తన్నంతే పడవచ్చు పడకపోవచ్చు. ఆ అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి, పోయి తన్నమ్మంట, పడుతుందా? ఎందుకు పడదు? 100% పడదు. ఎందుకంటే నాకు స్టామినా ఎక్కువ కదా, నాకు స్టామినా ఉంది కాబట్టి తంత ఆడిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను బాల్ దంతే ఆడికి వచ్చదురా, నువ్వు దంతే ఆడికి వచ్చది, నీకంటే ఎక్కువ నేను కదా నేను అనేది. అలాంటప్పుడు చెప్పచ్చు కదా, ముందే నేను చెప్పగలను ఏమని, నువ్వు దన్నాలు ఎవరని నేను చెప్పగలను. కాబట్టి ఇది కండిషన్ ఒకటి చెప్పాలా, ఏ మనిషి తన్నాలి ఏ మనిషి తన్నకూడదని చెప్పాలా. అమ్మాయి అబ్బాయి అని చెప్పిండు, దాని కండిషన్ సరిగ్గా చెప్పాలి వాడు. ఏంటిది, చిన్న పిల్లోళ్ళ పెద్ద పిల్లోళ్ళ, ఇంత వయసా ముసలోడా అనేది ఎవరు చెప్పాల. కాబట్టి ఇదేమవుతుంది, కండిషన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, అంతే కదా. కండిషన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కాదు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చిందా, ట్రూ ఆర్ ఫాల్స్ అన్న పెట్టమన్నా, ఏమవుతుంది, అది ఈక్వల్ లైక్లీ అవుతుందా కాదా? అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చూడండి, నేను ఒక క్వశ్చన్ ఇచ్చిన, ఏందమ్మా ఇది రైట్ ఆర్ రాంగ్ అంట, ఏం చేస్తారు, దానికి 2 ఆన్సర్లు తప్ప మిగతాది ఏమన్నా ఆన్సర్ ఉంటుందా? నువ్వు అన్నం తిన్నావా అని అడుగుతా, ఏం చెప్తావు, తింటే తిన్నానని చెప్తావు, లేదంటే లేదు. ఆ 2 ఆన్సర్లు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? సో ఇలాంటి వాటిని ఏమంటారు, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అర్థమైందా? దానికి ఆన్సరు 4వది, ఏ బేబీ ఈజ్ బార్న్, ఇట్ ఈస్ ఏ బాయ్ ఆర్ నాట్. ఏంది, ఒకరికి బాబు పుట్టిండు, పాప పుట్టింది, ఎవరో ఒకరు పుట్టిండ్రు, దాన్ని ఏం పుట్టాలా, పుడితే పాపను పుట్టాలా లేకపోతే బాబాను పుట్టాలా? 100% ఆ రెండే కదా ఉండేది, ఇంకేమైనా ఉన్నాయా? దానికి ఆన్సర్ ఏం రాసుకోవాలా, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సార్ ఇంకొకరు కూడా పుట్టచ్చు కదా, ఎవరు, కవలలు 100% ఉండదు, ఎప్పుడు రేరు. ఇంకోటి ఏముండొచ్చు, అటు ఇటు కాని వాళ్ళు కూడా పుట్టచ్చు, కానీ అవి రేరుగా దొరుకుతాయి కాబట్టి అవి పట్టించుకోరు. మ్యాక్సిమం అయితే ఎవరికైనా కానీ అంతే కదా, కవల పిల్లలు పుడతారని అనుకుంటాం మనం. మనకు పాపన్న పుడితే చాలరా లేకపోతే బాబన్న పుడితే చాలరా అని అంటాం. దేవుడా నా కవల పిల్లలు పుట్టాలి అయినా ముక్కుంటావా, కంపల్సరీ పుడతారని ముక్కుంటామా? ఏదైనా ఒకటే, పాప బాబా ఆ రెండే, అంతే కదా. సో అది ఏంటి, దేని కిందకి వస్తుంది, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఓకే, అది 2వ క్వశ్చన్ అయిపోయింది. 3వ క్వశ్చన్, వై ఈజ్ టాసింగ్ ఏ కాయిన్ కన్సిడర్ టు ది ఫెయిర్, వై డిసైడెడ్ విత్ టీమ్ షుడ్ గెట్ ది బాల్, గెట్టింగ్ బిగినింగ్ బాస్కెట్ బాల్. ఈ బాస్కెట్ గేమ్ ఆడుతున్నామమ్మా, బాస్కెట్ గేమ్ ఆడుతున్నప్పుడు మన ఇద్దరం ఆడుతున్నాం, క్రికెట్ గేమ్ అని ఆడతాం. ఏం చేస్తాం, నువ్వు ఫస్ట్ క్రికెట్ నీకు ఇచ్చారా నాకు ఇచ్చారా, ఏం చేస్తాం మనం, టాసింగ్ ఏ కాయిన్, ఒక కాయిన్ వేస్తాం. ఏమైతుంది, దాంట్లో మన ఇద్దరం ఏదో ఒకటి ఒప్పుకుంటాం, నువ్వు రెడ్ అంటే హెడ్, నేను టైల్ అంటే టైల్, హెడ్ అయినాడు ఏం చేస్తా బ్యాటింగ్ అది. సో కండిషన్ అది అవుతుంది, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సే అవుతుంది, అంతే కదా. డిసైడ్ అవుతుంది కదా, రెండు ఛాన్సెస్. ఏమో అట్టని నిలబడిపోతుంది, అట్ట కాయిన్ ఏమన్నా నిలబడిపోతుందా, నిలబడిపోదు కదా. సో 3వ క్వశ్చన్ అది. చూడండి 4వ క్వశ్చన్ ఏమని చెప్పారంటే, ప్రాబిలిటీ కాంది కనుక్కోవాలా. ప్రాబిలిటీ వాల్యూ ఎంత చూడండి, ప్రాబిలిటీ వాల్యూ ఎంత 0 to 1 మధ్యలోనే ఉండాలా, కానీ ఇటల్లో ప్రాబిలిటీ కాంది చెప్పండి 0.7.
ఏదైతుంది 2/3. దీన్ని మనం ఏం చేస్తాం బహారం చేస్తే డివైడ్ చేస్తే ఏమొస్తుంది వాల్యూ వస్తుంది. ఏం వాల్యూ వస్తుంది 72 అంటే 0 పాయింట్ అంటే 3 6 18 అంటే 0.6 వచ్చింది. అంటే దీంట్లో ఉందా 0.0కు 1కి మధ్యలో ఉందా. సో 2/3 ఉంటుంది. అదే 1 ఇదేంటిది 15%. 15% అంటే మీనింగ్ ఏంటయ్యా 15/100 అని అర్థం. 15/100 అంటే ఆ వాల్యూ కూడా దేంట్లో ఉంటుంది ఉండదు. ఎందుకు ఉండదు దాని వాల్యూస్ ఎప్పటికీ 0కు 1కి మధ్యలోనే ఉండాలా. 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి కింద కండిషన్లో ఇక ఆర్ ఈక్వల్ టు అని అర్థం. అంటే ఈ పక్క వాల్యూ ఉన్నట్టు అర్థమైందా. నెక్స్ట్ 4వ అయిపోయింది కదా. 5వ లెక్క పి ఆఫ్ ఈ ఇచ్చిండమ్మా. పి ఆఫ్ ఈ ఇచ్చాడు ఎంత 0.5 అమ్మ. అయితే మనం కనుక్కోమన్నది ఏంది పి ఆఫ్ ఈ బార్ కనుక్కోవాలా. పి ఆఫ్ ఈ బార్ కనుక్కోవాలంటే ఏం చేయాలా చూడండి. కండిషన్ ఏంది పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ 0.5 ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఏం తెలియదు కాబట్టి అదే రాసుకుంటా. వీటికో 1. పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ఇది ఒకరు పోతే 0.5 అంటే ఎంత 0.95. ఇది ఆన్సర్. అర్థమైందా. వీటికి 5 లెక్కలు కంప్లీట్.